నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాల్లో గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా? కేసీఆర్, హరీష్ రావు తప్ప మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తంగూటికి లాగేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారా? కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్తో కారు గ్యారేజ్కి వెళ్లిపోవాల్సిందేనా? మెదక్ రాజకీయాలని పరిశీలిస్తే సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరినట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత సొంత జిల్లాలో గడ్డు పరిస్థితి తప్పదా? ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో రాజకీయం ఆసక్తి రేపుతోంది. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తోన్న కాంగ్రెస్ కారు పార్టీని ఖాళీ చేసే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని హస్తం గూటికి చేర్చుకోగా ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలపై వల విసురుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధిపత్యానికి గండికొట్టి ఆయనను ఒంటరిని చేసేలా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది టీపీసీసీ. ఇప్పటికే రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావుతో మాటల యుద్ధానికి దిగిన కాంగ్రెస్ మున్ముందు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ ని ట్రబుల్స్ లోకి నెట్టేందుకు పక్కా వ్యూహం రచిస్తోంది. గులాబీ బాస్ సొంత జిల్లా అయినప్పటికీ ఉమ్మడి మెదక్లో రాజకీయం అంతా హరీష్ చుట్టూనే తిరుగుతోంది. గజ్వెల్లో కేసీఆర్ ను గెలిపించే బాధ్యత కూడా హరీషే తీసుకుంటుంటారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో తనకున్న వ్యక్తిగత పలుకుబడితో బీఆర్ఎస్ ను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా చూపినా మిగతా ఏ జిల్లాల్లో లేని విధంగా ఒక్క ఉమ్మడి మెదక్లోనే 7 చోట్ల గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపింది బీఆర్ఎస్. దీంతో హరీష్ రావు కంచుకోట మెదక్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ వేసింది కాంగ్రెస్. పార్లమెంటు ఎన్నికల నాటికి కొంతమేర పుంజుకున్న జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించలేకపోయామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్లో తొలి ప్రాధాన్యంగా మెదక్ను తీసుకున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ చేతిని అందుకున్నారు. ఇక మిగిలిన 6 కేసీఆర్, హరీష్ రావు మినహా 4 హస్తం నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఓసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తొలి నెల రోజుల్లోనే ఉమ్మడి మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడం అప్పట్లో సంచలనమైంది. అప్పుడే వీరు పార్టీ మారనున్నారనే ప్రచారం ప్రారంభమైంది. కానీ అప్పట్లో ఈ ప్రచారాన్ని ఖండించిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరేందుకు అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ ను కలిసిన వారిలో ఇప్పటికే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా నెక్స్ట్ ఎవరు ఉంటారనేది ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలపడాలనే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ 3 చోట్ల గెలిస్తే పటాన్చెరు ఎమ్మెల్యే చేరికతో హస్తం బలం 4కు చేరింది. ఇక చకచకా చేరికలు పూర్తి చేసి మెజారిటీ మండలాలు, మున్సిపాలిటీల్లోనూ పాగా వెయ్యాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. దీని ద్వారా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ను దెబ్బతీసి మాజీ మంత్రి హరీష్ రావుకు జిల్లాలో చెక్ పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే హరీష్ రావును మెదక్లోనే దెబ్బతీసి సర్కార్పై గట్టిగా గళం విప్పకుండా నివారించాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ నేత జగ్గారెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసినట్లు చెప్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే స్థాయి నేతలను చేర్చుకుంటూనే దిగువ స్థాయిలోనూ వలసలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హరీష్ రావు టార్గెట్ గా జరుగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్ వ్యూహాన్ని హరీష్ రావు ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.